మనం థర్డ్ మోడ్లో ఉన్నాం, నాయిస్ క్యాన్సలేషన్. ఇప్పుడు నా వాయిస్ ఎంత క్లియర్ ఉందో ఒకసారి చూడండి మీరు. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందా? మైక్ టెస్టింగ్ 1 2 3 అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తా, 1 మోడ్లో చూద్దాం. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ లేదు, ఒకసారి వినిపిస్తా చూడండి. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సలేషన్ 1లో నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సలేషన్ 2లో నా వాయిస్ క్లియర్ ఉందా? అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సలేషన్ 3లో నా వాయిస్ క్లియర్ ఉందా? హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? నేను ఒక ఆర్డర్ పెట్టిన అమెజాన్లో. ఇది వైర్లెస్ మైక్ అన్నట్టు నేను చూపిస్తాను. నా పాత మైక్ ఖరాబ్ అయిపోయింది టోటల్గా, మొత్తం అంటే ఊగిపోతే నేను దాన్ని ఇప్పేవారికి మొత్తం ఇరిగిపోయింది కంప్లీట్గా. సో అందుకే మళ్ళీ ఇంకొక ఆర్డర్ పెట్టిన. చూడండి, దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇంకొకవేళ ఇది నచ్చితే ఈ వీడియో చూడండి కంప్లీట్గా. చూసినాక మీకు ఒకవేళ నచ్చిందంటే మీరు ఆ లింక్ని ప్రెస్ చేసి బై చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. వర్షం కొడుతుంది, మంచిగా బయట సూపర్ వెదర్ ఉంది. ఇక్కడనే వేద్దామని చెప్పేసి ఇటు వచ్చేసినాయి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. రైట్, ఓకే, ఖాళీ బాక్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్. చూడండి, కంపెనీ పేరు వచ్చేసి లెగటో. మనకు స్పెసిఫికేషన్స్ వెనకాల ఉన్నాయి. చూడండి సైడ్కి చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ మోడ్ అండ్ లైవ్ షో, 2.4 GHz అండ్ HD సౌండ్ క్వాలిటీ కూడా ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇది కొత్త బాక్స్ అన్బాక్సింగ్ చేస్తే మస్తు మజా ఉంటుంది. ఎన్నంటే అన్ని అన్బాక్సింగ్ చేస్తాం. ఓకే, మన బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్గా ఉంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, చూపిస్తాను. రైట్, లోపల మాన్యువల్ ఉంది మనకు. ఈ మాన్యువల్ చెక్ చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు, అంత మాన్యువల్ అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా. తర్వాత మనకు ఒక బాక్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ అన్నట్టు. ఈ ఛార్జింగ్ కేబుల్ ఉంటాయి ఇందులో. చూడండి, ఏం లేదు, ఇక ఛార్జింగ్. జస్ట్ మనం మొబైల్ ఛార్జింగ్ కూడా అట్లా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది సిపిన్. దీని టైప్ వచ్చేసి సిపిన్ టైప్ అండ్ USB టైప్. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బాక్స్ మాత్రం చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ చూడండి. నేను చెప్తున్నాను, మ్యాట్ ఫినిషింగ్ లెక్క స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇట్లా ముట్టుకోగానే మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, స్మూత్గా ఉంది బాగా. మనకి ఇక్కడ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది ఏంటి అనేది మనకు తెలుస్తుంది, చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది. రైట్, ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకు స్పీకర్ అన్నట్టు, ఇక్కడ పెట్టుకునేది 2 ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి రిసీవర్. మనకు ఐఫోన్ సంబంధించింది ఉంది, C పోర్ట్ కూడా ఉంది. ఓకే, బాక్స్ వచ్చేసి ఇట్లా ఉంది, ఎల్లో కలర్ లోపల ఉంది, చాలా బాగుంది. డిజైన్ మాత్రం ఎక్సలెంట్. మనం డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సిపిన్ టైప్. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్పీకర్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది కూడా ఇక్కడనే ఉంటుంది. మొత్తం కంప్లీట్గా మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీనికి డైరెక్ట్ అదే తీసేసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ ఇది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ కింద వచ్చేసి మనకు మోడ్స్ అన్నట్టు, 1 మోడ్ 2 మోడ్ 3 మోడ్ అని ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు మోడ్ చేంజ్ అవుతుంది, అంటే నాయిస్ క్యాన్సలేషన్ అనేది కొంచెం అవుతుంది. తర్వాత ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకొంచెం నాయిస్ క్యాన్సలేషన్ అవుతుంది. అదే ఇంకోసారి మళ్ళీ ప్రెస్ చేస్తే ఇంకోసారి నాయిస్ క్యాన్సలేషన్ అవుతుంది. అంటే మనకు 3 మోడ్స్ ఉంటాయి అన్నట్టు ఇందులో. అలా చూసుకుంటే మనకు ఇక్కడ రెండిటికి ఉంటాయి.
చూడండి. సరే ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దామా? మనం దగ్గర నుంచి ఒకసారి మాట్లాడి చూపిస్తా అండ్ డిస్టెన్స్ కూడా చూసి ఒకసారి మాట్లాడి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా, పవర్ ఆన్ చేస్తే ఇక్కడ మనకు ఇండికేట్ చూపిస్తుంది. నేను అక్కడ మొబైల్కి రిసీవర్ అనేది అటాచ్ చేసిన. చూడండి, లాంగ్ ప్రెస్ మనకు వచ్చిందా గ్రీన్ కలర్, చూసుకుంటే వచ్చింది గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఇంకా ఇండికేట్ అయితే లేదు. ఇది ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అన్నట్టు. నేను ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా జస్ట్ మైక్లో మాట్లాడదాం, ఎట్లా వస్తుందో మీరు చూడండి. ఓకే, సో గైస్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా జస్ట్ మైక్ ఆన్ చేసిన. ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వినిపిస్తుంది? మైక్ టెస్టింగ్ 1 2 3. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒక్కసారి 1 టైం ప్రెస్ చేస్తా. ఇక్కడ మనకు 1 టైం క్లిక్ అవుతుంది, అంటే ఇక్కడ మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది. చూడండి, క్లిక్ చేసిన, కనిపిస్తుందా బ్లూ కలర్? సో ఇది 1 టైం ప్రెస్ చేసినాం కాబట్టి మనం క్యాన్సిలేషన్ 1లో ఉన్నాం. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 1లో ఉన్నాం మనం, జస్ట్ 1 టైం ప్రెస్ చేసినాం కాబట్టి. సో నా వాయిస్ క్లియర్ ఉందా? మైక్ టెస్టింగ్ 1 2 3. నా వాయిస్ క్లియర్ ఉందా? సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తా. ఇక్కడ మనకు 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. చూడండి, 2 టైమ్స్ బ్లింక్ అయిందా? సో మనం నాయిస్ క్యాన్సిలేషన్ 2లో ఉన్నాం. ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వినిపిస్తుందో మీరు చెప్పండి. మైక్ టెస్టింగ్ 1 2 3. నా వాయిస్ క్లియర్ ఉందా? సరే, ఇప్పుడు లాస్ట్ మోడ్ ఇది. ఇంకొకసారి క్లిక్ చేసిన అంటే ఇక్కడ మనకు 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. చూడండి, క్లిక్ చేసిన 3 టైమ్స్ బ్లింక్ అయిందా? సో మనం ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 3లో ఉన్నాం. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తా. మైక్ టెస్టింగ్ 1 2 3. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు మనకు మోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3 మోడ్స్ ఉన్నాయి ఇందులో, అవి మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎంత ఉందో, మన వాయిస్ ఎంత క్లియర్ ఉందో ఒకసారి చూద్దాం. మనం 3rd మోడ్లో ఉన్నాం, నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు నా వాయిస్ ఎంత క్లియర్ ఉందో ఒకసారి చూడండి మీరు. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందా? మైక్ టెస్టింగ్ 1 2 3. అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తా, 1 మోడ్లో చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా వినిపిస్తుంది చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, ఒకసారి వినిపిస్తుంది చూడండి. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సిలేషన్ 1లో. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సిలేషన్ 2లో. నా వాయిస్ క్లియర్ ఉందా? అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా, నాయిస్ క్యాన్సిలేషన్ 3లో. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, సో గైస్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి బై చేయండి. ఓకేనా?